ఇర్మియా గ్రంథము, జెర్మయా 29 చాప్టర్ 10వ వచనాన్ని నేను చదువుతున్నా. యెహోవా ఈ ఆజ్ఞనిచ్చుచున్నాడు, బబులోనులో రాజ్యము 70 సంవత్సరములు తిరిగి గతించిన తర్వాత నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు రాబో కాలంలో అవి క్షేమకరమైన సమాధానకర ఉద్దేశంలే కానీ ఎంత మాత్రం కూడా హానికరమైనవి కాబట. అర్థమవుతుందా? 11లో ఉంది. నేను దాన్ని మళ్ళీ అవుతున్నా. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలంలో మీకు నిరీక్షణమగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు కావు. 11వ వచనాన్ని క్లియర్గా చదివిన. అర్థమవుతుందా? లాస్ట్ వీక్ నేనేం చెప్పా అంటే, దేవుని యొక్క దూతలు, ఏంజిల్స్ మీకు ప్రొవిజన్ రిలీజ్ చేస్తారు. ఉట్టుట్టుగానే ఏం కాదు. దేవుని యొక్క దూతలు మీకు ప్రొవిజన్ రిలీజ్ చేస్తారు. దాని మీద నేను బోధించుకుంటూ వచ్చా. అదే మెసేజ్ యొక్క టైటిల్ని నేను కొనసాగిస్తున్నా. ఈ యొక్క మంత్ నుంచి డిసెంబర్ లోపు దేవుని యొక్క బిడ్డలారా, నీ ఫైనాన్సెస్ గ్రాఫిక్ అన్నది వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఏమంటున్నా అంటే, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో దినాల్లో అవి నిరీక్షణకరమైనట్లు సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. మీ ఫ్యూచర్ గురించి మీకు భయం ఉంది, నాకు తెలుసు. నా ఫ్యూచర్ గురించి నాకు భయం లేదని వాళ్ళు చేయలేపండి. యు ఆర్ అ గ్రేట్ మ్యాన్, నీకు ఫెయిత్ ఉంది, వెరీ గుడ్. అయితే చూడండి, కొన్నిసార్లు ఆయన అవుతుంది కదా. ఇక్కడ చూడు, ఇప్పుడు ఓకే, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ గురించి దేవుడు ఏదైతే ఉద్దేశిస్తున్నాడో అవన్నీ రాబో కాలంలో క్షేమకరమైనవి అట, హానికరం కానే కావట, అవి నిరీక్షణకరమైనవి అట. అంటే నీ గురించి దేవుడు చాలా గ్రేట్గా, దేవుడు కబిలారా ఒక మూమెంట్ని దేవుడు చేస్తున్నాడు. అందుకే బైబిల్ ఏమేస్తుందంటే, ఏలియాకు ఆకలి అక్కడ టైర్డ్ అయి ఉన్నప్పుడు, ఎంతో నిరుత్సాహతోటి డిప్రెషన్ తోటి ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపించి అతని ప్రొవిజన్ రిలీజ్ చేసింది చెప్పా. రెండోది, హగరు ఆ యొక్క అరణ్యంలో కొడుకుకు దాహమై చచ్చిపోయే టైంలో దేవుడు తన దూతను పంపించి వాళ్ళ ప్రొవిజన్ రిలీజ్ చేసిండని చెప్పా. కొత్త నిబంధనలో జియశ్రేష్ఠకు ఆకలైనప్పుడు దేవుని యొక్క దూత వచ్చి దేవుని యొక్క బిడ్డలారా అతనికి పరిశీలన చేసి అతని యొక్క ఆకలి తీర్చినట్టు చెప్తూ వచ్చా. ఇప్పుడు జెనసిస్ 2nd చాప్టర్లో దేవుని యొక్క బిడ్డలారా అబ్రహాముకు దేవుని యొక్క దూత ప్రత్యక్షమై అతని యొక్క ప్రొవిజన్, అతనికి కావలసిన పోషాధారణను విడుదల చేసినట్టు మీరు చూస్తారు. జెనసిస్ 22nd చాప్టర్లో దేవుడు తనకు ఒక్కడైన కుమారుడైన ఇస్సాకును ఇయ్యమని దేవుడు చెప్పినప్పుడు, ఈయన ఇయ్యడానికి తన యొక్క విశ్వాసమును వెనక తీయక, ఏమీ సందేహపడక, అతడు ఏమాత్రం బలహీనుడు కాక, అతడు విశ్వాసంతో ముందుకు వెళ్ళి తన కొడుకును ఆ యొక్క బలిపీఠం మీద పెట్టి అర్పింపడానికి వెళ్ళినప్పుడు బైబిల్ క్లియర్గా ఏం చెప్తుందంటే, అక్కడ దేవుని యొక్క దూత అతనితో మాట్లాడాడు. ఏమని మాట్లాడంటే, అబ్రహామా అని పిలిచినప్పుడు, ప్రభా నేనున్నాను చెప్పినప్పుడు దేవుడు నీవు ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు అని చెప్పాడు. అబ్రహామా ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు అని చెప్పాడు. ఎందుకోసం అంటే, దేవుని యొక్క దూత ఆ చిన్నవాని ప్రాణాన్ని ఎందుకు తీసేయనియలేదంటే, ఆ దూత ఆ పొదలో ఉన్న పొట్టేల్ని ఇతనికి అనుగ్రహించాడు. అంటే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా, దూతలు మళ్ళా మూమెంట్ అయ్యి ఇతనికి కావాల్సిన ప్రొవిజన్ రిలీజ్ చేస్తారు. అంటే నేను మీకు క్లియర్గా చెప్తున్నా, దేవుని యొక్క ఏంజల్స్ బైబిల్లో మూమెంట్ అయ్యి మీ ప్రొవిజన్ని రిలీజ్ చేస్తారు. ప్రొవిజన్ అంటే తెలుసుగా, మీకు కావాల్సింది మీ ఫుడ్, మీ వాటర్, మీ మనీ, మీ గోల్డ్, మీ క్లోత్స్, అన్నీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా దేవుడు అవన్నీ కూడా రిలీజ్ చేస్తానని చెప్పాడు. అంటే మనకేదో వాళ్ళు పని చేయడానికే కాదు, మన ఫైనాన్సెస్ బ్లెస్ చేయడానికి కూడా దేవుడు వాళ్ళని పెట్టాడు. మన ఫైనాన్సెస్ బ్లెస్ చేయడానికి దేవుడు వాళ్ళని పెట్టినప్పుడు మనం ఫైనాన్షియల్గా ఎందుకు గ్రేట్ మూమెంట్ కావద్దు? అంటే ఏంజిల్స్ ఆ ప్రొవిజన్ని రిలీజ్ చేయడానికి మూమెంట్ అవుతున్నట్టు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే దేవుడి యొక్క ఫైనల్ అవర్లో, ఈ యొక్క లాస్ట్ టైంలో నాకు వచ్చిన రెవల్యూషన్ ప్రకారం ఫైనాన్షియల్ అవుట్ పోరింగ్ అనేది జరిగితే భూమి మీద దేవుని బిడ్డలకు ఏ విధంగా జరుగుద్దంటే, దేవుని యొక్క వాక్యము సూచనలతోటి, మహత్కారాలతోటి, గుర్తులతోటి, అద్భుతాలతోటి దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క బిడ్డలారా స్థిరపరచబడుతుంది. అంటే నీ అనుదిన జీవితంలో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు అన్నీ కూడా దేవుడు జరిగిస్తూ ఉంటాడు.
ఏమని చెప్తున్నా అంటే, ఈ యొక్క విషయంలో బలమైన దేవుని యొక్క క్రియ జరుగుద్ది. దేవుడు ఒక ప్లాన్ పెట్టిండు. ఆ ప్లాన్ ప్రకారం ఫైనాన్షియల్ ఫోర్స్ అనేది బాగా జరుగుద్ది. భూమి మీద సూచక్రియలు, మాత్కరాలు, అద్భుతాలు, స్వస్థతలు అనేవి బాగా జరుగుతాయి. ఎందుకోసం అంటే వాక్యము అసలు స్థిరపరచబడేది ఈ విధంగా మాత్రమే. అందుకే మీకు క్లియర్గా చెప్తున్నా, భాష లేకపోతే ఏమీ లేదు. భాష లేకపోతే మనిషికి లైఫే లేదు. టంగ్స్ లేకపోతే నో నో నో. అందుకే అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో ఇది మరి ఎందుకు ఒప్పుకోరంటే, చాతగానప్పుడు ఏం చేస్తారబ్బా, ఇప్పుడు నాకు డ్యాన్స్ వేయరాదు అనుకో మాట, ఎగ్జాంపుల్ చెప్తానా, నేను ఏదో 4 మాటలు చెప్పి ఊకోవాలి కానీ వేయరాదుగా, మరి ఏం చేయాలి? ఇప్పుడు గిఫ్టింగ్ చేయరానప్పుడు ఏవో మాటలు చెప్పాలి, ఇంకేం చెప్తాం మరి. కానీ ఇక్కడ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మీరు చెక్ చేసుకోవాల్సింది, పబ్లిక్ కానీ మీరు కానీ, ఇక్కడ 2వ అధ్యాయంలో ఒక్క మనిషి అయినా 120 మంది మనుషుల, ఈవెన్ మేరీ జిఎస్టస్ యొక్క మదర్తో సహా టంగ్స్లో మాట్లాడింది తప్ప ఒక్కరికి కూడా టంగ్స్ రాకుండా ఆగలే. సో మస్ట్ అండ్ షుడ్ చర్చ్ అన్న ప్రతి ఒక్కరూ కూడా టంగ్స్లో మాట్లాడితే సూపర్ న్యాచురల్ మిరకల్స్ మేనిఫెస్ట్ అవుతాయి. 120 మెంబర్స్, ఈవెన్ మేరీ జిఎస్టస్ యొక్క మదర్, జిఎస్టస్ కన్నా మేరీకి టంగ్స్ అవసరమైనవి, మరి మనకు అవసరం కాదా? అప్పుడు ఎప్పుడో మాట్లాడతారు, ఎందుకు ఇప్పుడు మాట్లాడరా? నీ దేవుడైన యెహోవా మార్పు లేనివాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ప్రేమలో, ఆయన శక్తిలో మార్పు లేదు. దానియేలు చదువుతున్నప్పుడు ఇర్మియా గ్రంథంలో రాయబడిన విషయము అర్థమవుతుంది. 70 years నిండుకున్నట్టు అంటే అక్కడ అర్థమవుతుంది సంథింగ్ ఏదో రెవల్యూషన్ మేనిఫెస్ట్ అవుతుందని. కనుక ఈ యొక్క టైంలో దానియేలు యొక్క ప్రాఫెసీలు ఫుల్ఫిల్ అయ్యి దేవుని యొక్క స్పీడ్ యొక్క పవర్ ద్వారా దేవుడు మళ్ళా తిరిగి మేనిఫెస్ట్ అయ్యే టైంలోకి వచ్చినాం. కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా భక్తిగా ఉండాల్సిందే, పరిశుద్ధాత్మ చేత నింపబడాల్సిందే, ఫైనాన్షియల్గా బ్లెస్ కావాల్సిందే, ఇంకొకరికి సువార్త చెప్పి దేవుని గురించి నడిపించాల్సిందే, టైస్ ఆఫరింగ్స్ షో చేయాల్సిందే, గొప్పగా ఫైనాన్షియల్గా బ్రేక్ త్రూ చూడాల్సిందే. ఎస్ మై బ్రదర్, దేవుని యొక్క పిల్లల ఒక్కడైన కుమారుని ఇయ్యబోతుంటే దేవుని యొక్క దూత ట్వైస్గా మాట్లాడి, అబ్రామా అబ్రామా అబ్రామా, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు. ఎందుకు తెలుసా? ఇక్కడ నేను చెప్పేది మంచిగానండి. ఆయనకు దేవుడు చూపెట్టుండు పొదలో ఉన్న పొట్టెల్ని తీసుకొచ్చి ఇస్సాకు బదులు అర్పించమని. ఈరోజు ఐ ఓపెన్ చేసి దేవుడు నీకు ప్రొవిజన్ని రిలీజ్ చేయడానికి తన ఏంగిల్స్ని రిలీజ్ చేస్తున్నాడు. కనబడాల్సిన అవసరం లేదు దూతలు. ఓకే, చాలామంది పొద్దుగా లేదని చెప్తారు, దేవుడా కనబడు దేవుడా, నీ దూతల్ని కనబరచు. కనబడుతున్నావు ప్రభా, ఇట్లా బ్లాండ్ హెయిర్ ఉంది, వైట్ డ్రెస్ ఉంది, నేను చూస్తున్నా ప్రభా. మళ్ళీ తెల్లారలేసి దేవుడు కనబడలే నిన్న, మళ్ళీ రేపు ఇదే. బైబిల్ చదవబ్బా, కనబడతాడు. మన చర్చికి మాత్రం అలవట్లేదు, మన చర్చికి నా యొక్క పార్ట్నర్స్కి అలవట్లేదు. కొంతమంది చూడు ఊరికే రివైవల్ మీటింగ్స్కి తిరుగుతూనే ఉంటారు. నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. వీళ్ళు ఎన్ని రివైవల్స్ మీటింగ్కి తిరిగినా వీళ్ళు ఇంత ఇంచు కూడా ఎందుకు ముందుకు జరగట్లే? వీళ్ళు ఎందుకు ఫైనాన్షియల్గా బ్రేక్ త్రూ కావట్లే? వీళ్ళ పరిస్థితి ఇట్లే ఉంటుంది. వీళ్ళు తిరుగుతూనే ఉంటారు తప్ప, ఆ నూనెలు వీళ్ళ మీద పోతాడు, వీళ్ళ తలలంతా నిండిపోతున్నాయి తప్ప వీళ్ళకి ఎందుకు ఏం కావట్లేదు తెలుసా? వాక్యం తెలియదు వాళ్ళకు, వాక్యం తెలియదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని నోటితోటి అనడం ప్రారంభిస్తే నో రివైవల్, ఓన్లీ రెవల్యూషన్, విప్లవం వస్తుంది. అందుకే నీకు వాక్యం అనమని ఎవరు చెప్పరు. వాక్యం అనడం ప్రారంభిస్తే మహిమ కుమ్మరింపు జరుగుతుంది. అందుకే బైబిల్ చదువుతున్నప్పుడు ఆ పవర్ ఫ్లో అవుతుంది. అర్థమవుతుందా? ఆర్ యు హ్యాపీ? అందుకే దేవుడు వాక్యమై మీ మధ్యలోనికి కృపా సత్య సంపూర్ణంగా వచ్చిండు. మనకు రివైవల్ అవసరం లే. We don't need revival. Revolution. We need revolution. Revolution means విప్లవం. Revolution means revolution. ఉజ్జీవం mean వచ్చేది పోయేది చందమామ లాగా. Revival means it will come and go. ఉంటే తెల్లగా నుండు, ఉంటే నల్లగా నుండు. Either be white or dark.
కుందేలు మీ ఇంట్లో ఉందనుకో, కుందేలు రాబిట్స్ తెలుసు కదా, You know rabbits? కుందేలు పిల్లలు పెట్టినట్టు ఏది పెట్టలేదు, కుక్క కూడా పెడతాది అనుకుంటా, ఇక దాన్ని కంపేర్ చేయకు, జనరల్గా అంటానా, కుందేలు మొత్తం కుప్పలు 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 పెడుతుంది. The rabbits give birth so fast. అర్థమవుతుందా? నేను చూసిన అబ్బా, నాకు నేను అక్కడ ఉన్నప్పుడు చర్చ్ కదా, స్థలం పెద్దగా ఉంటుంది కదా, అన్ని కుక్క పిల్లలు కుందేలు ఏదోగా అప్పుడు చర్చి వాళ్ళ పెట్టి వాళ్ళు చేస్తూ ఉంటే ఒక్కసారి అది చేస్తే అస్సలు ఏం ప్రాస్పరిటీ. అందుకే బిజినెస్ని ఆ కుందేలు పిల్లలతో పోలుస్తారు. నేను మనీ ఆ కుందేలు పిల్లలు పెట్టినట్టు నువ్వు అంతగా ప్రాస్పర్ కాబోతున్నావు. They compare business to these rabbits, so I'm comparing your money to these rabbits multiplication. Ready? మాట్లాడతావా? Shall we speak? మాట్లాడితే మనీ పలుకుతుందని తెలియదు. You don't you know that when you speak the money responds? దేవుని యొక్క దూతలు నువ్వు ఏడిస్తే కదలరు. If you cry the angels won't move. కానీ వాక్యం మీద విశ్వాసం ఉంచితే కదులుతారు. ఎందుకంటే యెహోవా దూతలారా, ఆయన వాక్యంను నెరవేర్చే బలశూరులారా, ఆయన వాక్యాన్ని మాట్లాడినప్పుడు వాళ్ళు మూమెంట్ అయి మీకు ప్రొవిజన్ ని రిలీజ్ చేస్తారు. Oh, the angels who do the bidding of the word, when you speak the word, they will move for you. అర్థమవుతుందా? అందుకే వాక్యం తెలిసిన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. The people who know the word will be healthy. ఆ వాక్యం తెలిసిన వాళ్ళు బలమైపోతారు. They become strong. వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రాంగ్ అవుతాయి. Their finances become strong. అయితే నన్ను నమ్మడం ప్రయత్నించు. Just believe what I say. నేను ఈ యొక్క ట్రిగ్గర్ అయ్యి స్పిరిట్ లో ట్రిగ్గర్ అయ్యి మాట చెప్తున్నా. I trigger in the spirit and say this word. ఎప్పుడైతే వాళ్ళు మానక యెరికో దగ్గర ఆ యొక్క బూరలు ఊదుతూ ధ్వనులను చేస్తూ వచ్చిలో యెరికో గోడలు కూలిపోయినట్టు నువ్వు మానక దేవుని యొక్క వాక్యాన్ని నిరంతరం మాట్లాడితే భూమి మీదనే పెట్టిన ఐశ్వర్యం మొత్తం కూడా యేసు నామములో నీ కొరకు కదిలి రిలీజ్ అయిపోయి హెవెన్ బ్యాంక్స్ అన్నాయి ఓపెన్ అయి విస్తారంగా దీపబడి విస్తరించిపోతాము. As the Israelites when they blowed the trumpets, the Jericho walls came down, so also as you keep speaking the word, the wealth of the nations will turn towards you. I am strong. I am rich. Very good. నా మీద అనాయింటింగ్ ఉంది. I have the anointing upon me. నాలో పవర్ ఉంది. There is power in me. నాలో స్ట్రెంగ్త్ ఉంది. I have the strength in me. నేను బ్లెస్ అవుతున్నా. I am blessed. ఈ యొక్క సెప్టెంబర్ లో అప్పులు తీరిపోతున్నాయి. On this September all my debts are cleared. అన్ని నామల కంటే పైన గల యేసు నామములో గ్రేస్ రెవల్యూషన్ చర్చ్ మంచిగా నువ్వు ఎస్టాబ్లిష్ అయి స్థిరపరచబడే టైం వచ్చింది. Oh Grace Revolution Church, just remember this, you are going to be established and prosper. ప్రవక్తగా నేను ప్రవచిస్తున్నా. అబ్రహాం, ఇస్సాక్, యాకోబు దేవుని యొక్క నామములో మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు క్షేమాలు మీ మీద విస్తరించునుగాక. Let the grace and peace be multiplied from the Father of our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రైన దేవుడు స్తుతింపబడునుగాక. Let the Lord Jesus Christ be praised. అన్ని విషయాల్లో మీరు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి గలవారమై ఉత్తమమైన ప్రతి కార్యము చేయడానికి, వాట్ ఈస్ ఉత్తమమైన కార్యమైంది? ఫుడ్ పెట్టడానికి, గాస్పుల్ చెప్పడానికి, ప్రొవిజన్ రిలీజ్ చేయడానికి, అన్ని చేయడానికి సకల విధమైన కృప నీ మీద విస్తరించునుగాక. Let the abounding grace be multiplied to do every good work, to spread the gospel, to preach, to testify. Let that grace be released upon you. మాట్లాడుతూనే ఉంటా టంగ్స్. I keep on speaking in tongues. మొన్న మాట్లాడేటప్పుడు when I spoke in యేసేపు ఫరోతో మాట్లాడేది స్పిరిట్ లో దేవుడు చూపెట్టాడు. God showed me how Jesus spoke to Pharaoh. ఏంది ప్రభు అని అడిగా. I asked what is it? ఏంజెల్ ఇంటర్ప్రిట్ చేశాడు. God interpreted it. నీకు నీ చర్చికి సమృద్ధి అయిన 7 సంవత్సరాలు రాబోతున్నది. You and your church are going to get 7 years of prosperity and abundance. Take it. టైం వచ్చేసింది. The time has come. నిర్ణీత సమయమందు నా కుమారుడా, దేవుడు నీ మొరను ఆలకించుండు, రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నాడు. ఇదే నిర్ణయింపబడ సమయం. This is the appointed time.
The day of your salvation, the day of redemption. ఈ యొక్క సీజన్ లో మహిమ కుమ్మరింపు జరగబోతుంది. In this season, the glory is going to be poured down upon you. Walk in love, walk in money, walk in miracles. Walk in money, walk in miracles. అర్థమవుతుందా? I understand. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏమని ఉంది తెలుసా? That's why in Ephesians 6 it says, అపవాదిని ఎదిరించేది దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే. వాక్యాన్ని మీరు అన్నప్పుడు వాడికి దేవుని యొక్క వాక్యము రెండంచుల ఖడ్గం కంటే అది చాలా షార్ప్ అయింది కనుక ప్రాణాత్మ కీల మూలను విభజించ మటుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనలను తలంపులను శోధించినది కనుక ఆ యొక్క వాక్యం ముందు భయపడిపోయి బైండ్ అయిపోతాడు. when you use the sword of the Spirit, the word of God, that devil will flee from you. హల్లెలూయా. Hallelujah. ఒక్కసారి తింటే దేవుడు యొక్క దూత పెట్టిన అన్నం Once when the Elijah ate the food that the angel served, 40 రోజులు తినకుండానే బతికిండు, నిద్రపోకుండానే. for 40 days he lived without food and water. ఇప్పుడు వచ్చి దేవుని యొక్క దూతలు ఇచ్చే ప్రొవిజన్ తోటి లైఫ్ టైం మిరకల్స్, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. Oh, the angels, what they're going to provide, it will be a lifetime miracles. నాకు ఒక 22-23 ఇయర్స్ అప్పుడు When I was 23, నేను యాక్చువల్గా 40 days ఫాస్టింగ్ ఉన్నా. I was fasting for 40 days. ఒక 35 days 34 days 30 చేంజ్లో ఉన్నా. వినండి, మంచిగా వినండి, బాగుంటుంది. Not just now. అయితే నా బాడీ అంతా కూడా పొక్కులు వచ్చినాయి. I had all boils on my body. అన్నీ కూడా మచ్చలు వచ్చేసినాయి. ఎందుకంటే బాడీ హీట్ అయిపోయింది. చిన్నోనే కదా, ఎంత 23 ఉంటాయి అంతే. I was hardly 23. అయితే గమనించండి, Now see, ఇక దేవుడు చూడు ఏదైనా చేస్తాడు మన కోసం. God will do anything for us. నాకు నిజంగా నా కళ్ళతో చూసి ఆశ్చర్యం అనిపించింది. I saw with my eyes and was నేను ఉన్న ఊర్లో నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో from the place that I was there, about 40 kilometers from there, అమెరికాలో ఒక గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఉంటాడు. there's a great man of God in America, మైక్ ఫ్రాక్సిన్ అని. Mike Fragzin. అయితే ఆయన He యుఎస్ఏ నుంచి నేనున్న ప్లేస్ కి 60 కిలోమీటర్ల దూరంకి వచ్చిండు ఆయన. came to the place nearer to my town. మీరు నమ్ముతారా? You believe? 60 కిలోమీటర్ల దూరముల ఉన్న నా ప్లేస్ కి ఆయన వచ్చిండు. He came to the place that where I live. ఆయన ఎవరికి కూడా తెలియదు. Nobody knows about him. నాకు తెలుసు ఆయన గురించి. But I know about him. నేను చిన్నగా ఉన్నాగానే నేను ఇవి చూస్తూ ఉంటానండి, యుఎస్ఏ వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని కూడా. I used to watch the programs. నాకు ఆయన గురించి తెలుసు. I came to know about him. అయితే నేను నా దగ్గర ఉన్న మనుషులకు చెప్పా, I told my people, వెళ్ళాలి మనం అక్కడికి అని. we shall go there. ఈయన 60 కిలోమీటర్లు, నేను ఉన్నదానికి ఒక 60 కిలోమీటర్ల దూరంకి వచ్చిండు అమ్మ. He came very close to my town. అక్కడ ఏదో చిన్న చర్చ్ కట్టారు వాళ్ళు. They constructed a small ఈయన church. ఎంత మైటీ పవర్ అని ఎవరికి కూడా తెలియదు. Nobody knows that he has a mighty power and anointing. చిన్న వీడియో కెమెరా పట్టుకొని ఇట్లా ఉట్టిగానే అటు ఇటు తిరుగుతూ ఆ చర్చిని ఆయన కట్టించిన చర్చిని ఇట్లా తీస్తున్నాడు. They were just shooting that church that they built. నేను 34-35 రోజులు అయింది, తిండి లేదు నాకు. I had no food for 34 days. నేను ఆయన దగ్గరికి వెళ్ళా. I went to him. నేను ఆయన అడిగా, I asked him, సార్ నేను మీకోసం వచ్చా, I come for you. నాకు 9 గిఫ్ట్స్ కావాలి. I want 9 gifts. నాకు ఇంపార్టేషన్ కోసం I వచ్చా. want impartation. ఎప్పుడు నేను 23 సంవత్సరాలప్పుడు ఈ మాటలు మాట్లాడతాను నేను ఆయనతోటి. I'm talking when I was 23 years old. ఆయన నన్ను విచిత్రంగా చూశాడు. He just saw. ఈ పల్లెటూరులా In this town, అమెరికాలో ఉన్నోడు మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. you're talking like an American. అని నా మీద చేయబెట్టి He laid his hands on me. ఇట్లా ప్రాఫెసీ చెప్పాడు. He prophesied. వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, Word of knowledge. వర్డ్ ఆఫ్ విజ్డమ్, Word of wisdom. డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్, Discerning of spirits. గిఫ్ట్ ఆఫ్ మిరకల్స్, Gift of miracles. ప్రాఫెసీ, Prophecy. ఫెయిత్, Faith. టంగ్స్, Tongues. ఇంటర్ప్రిటేషన్. Interpretation. 9 గిఫ్ట్స్ రిలీజ్ అయితేనే అన్నాడు. I release all the 9 gifts. నిజంగా నా కోసం వచ్చిండు ఆయన. He came for me. ఇక ఎవరికి కూడా వేరే వాళ్ళు ఎవరో బయలు ఆయన ఏం ప్రేయర్ చేయట్లే, నేను టైర్డ్ అయినా అని వెళ్ళిపోయాడు. They left. కానీ ఆ రోజుల్లో During that time, క్యాన్సర్ తోటి ఒక వ్యక్తి చనిపోతా అంటే a person was dying of cancer. ఇట్లా ముట్టుకొని He touched him. ఏం చేయలే, ప్రేయర్ కూడా. He didn't even pray. హీల్ అన్నాడు. He just said heal. లేచి నడిచింది. He got up and కానీ ఆయన చేయబెట్టాక when he laid his hand, అమెరికాలో ఉన్నాడు నా కోసం వచ్చింది అనిపించింది నాకు. I felt that he came only for me. ఈ 9 గిఫ్ట్స్ నాకు పనిచేయడం ప్రారంభమైంది. All these 9 gifts started manifesting in my life. ఎందుకు చెప్పా ఇదంతా కూడా? Why I told? అభిషేకం అన్నది కోట్లను మించిన రూపాలకు సంబంధించిన దానికంటే ఎక్కువ గొప్ప విషయం. Anointing is greater than crores of rupees.
అందుకే అపోస్తల కణం 12వ అధ్యాయంలో, That's why in Acts of Apostles 12th chapter, పీటరు జైల్లో ఉన్నప్పుడు, when Peter was in jail, సంఘము ప్రేయర్ చేస్తున్నప్పుడు, when the church was praying, దేవుడు ఒక ఏంజిల్ ని పంపించాడు. God sent an angel. చెప్పండి, ఈ రోజు నా ₹1,00,00,000 కొరకు దేవుడు ఒక ఏంజిల్ ని పంపిస్తున్నాడు. God is sending an angel for my crores of rupees. ఆయన నీ కొరకు నియమింపబడి వస్తున్నాడు నీకు ఒక 1 year ఇవ్వడానికి. That angel is appointed and coming to you. వద్దా? ఆ యొక్క దూత వచ్చి, When the angel came, పీటర్ని ముట్టుకొని, touched the Peter, లే 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 లే, told, get up. పీటర్కి దేవుడు చెప్పిండు, God told, ఆ దూత చెప్తున్నాడు, angel told, చెప్పులు వేసుకో. wear your footwear. ఏం చెప్తాడు? What is saying? చెప్పులు వేసుకో. Wear your footwear. అంటే చెప్పులు వేసుకోవచ్చు మనం. You can wear. ఇది చెప్పే విధానం. That is how it is told. చెప్పులు వేసుకో. Wear your footwear. చెప్పులు తొడిగాడు, They wore. చెప్పులు వేసుకున్నాడు, They wore that వేసుకొని footwear. వెళ్తున్నాడు. They were going. అయితే నేనేం చెప్తాను తెలుసా? What I'm saying? సంఖ్యలు తెగిపోయినాయి. The bond is broken. అతడు ప్రిజనర్ అనేది బ్రేక్ అయిపోయింది. The prisoner, the name was broken. ఏంజిల్ వచ్చిందని బట్టి By the time the angel came, చైన్స్ బ్రేక్ అయిపోయినాయి. the chains were broken. ఈ రోజు దేవుడు తన ఏంజిల్ ని రిలీజ్ చేస్తాన్ని బట్టి By the angel that is appointed and released for you, నీ ఫైనాన్షియల్ చేంజెస్ అన్ని కూడా బ్రేక్ అయిపోతున్నాయి. all the financial chains that are binding you are broken. ఆ యొక్క బ్రేక్ త్రూ స్టార్ట్ అవుతున్నాయి. The breakthrough has started. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, The Bible says పీటరు దేవుని యొక్క దూత ద్వారా ముట్టబడ్డాడు. the Peter was touched by the angel. అతని లోపల విడుదల దొరికింది. He saw a deliverance నువ్వు there. దూతల ద్వారా తాకబడుతున్నావు. You are touched by the angel. అందుకే ప్రొవిజన్ స్టార్ట్ అవుతుంది. That's why the provision is దాన్నే started. బైబిల్ సరుస్తుంది జెహోవా జైరా. That's why God calls it Jehovah మన Jireh. ప్రొవిజన్ రిలీజ్ చేసే దేవుడు. The God who releases our provision. అందుకే ప్లేన్ లో కూర్చున్నప్పుడు అనుకోవాలి, When you sit in the plane, you have to think, దేవుని యొక్క దూతలు నాతో ఉన్నారు అనుకోవాలి. the God's angels are for me. నీ పొలంలో ఉంటే ఈ యొక్క పొలంలో దేవుని యొక్క దూతలు అనుకోవాలి. If you are in the field, you shall think the angels are there. నీ యొక్క ఆఫీస్ లో ఉంటే దేవుని యొక్క దూతలు ఇక్కడ ఉన్నారు అనుకోవాలి. If you are in the office, you shall think and become aware that the అందుకే angels are there. యెహోవా యందు భయభక్తులు గల వారు మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క దూతలు పరలోకం నుంచి చూస్తూ ఉంటారట, గ్రంథంలో రాయడానికి నీకు హెల్ప్ చేయడానికి. The angels are there waiting to write those things in the book. ఎందుకోసం అంటే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు కాబట్టి. They are there to help us. వాళ్ళు హెల్ప్ చేయడానికే ఉన్నారు. They are appointed to help us. అందుకే బైబిల్ ఏమని వస్తుందంటే, That's why the Bible says, ఆతిథ్యము చేయక మరవకుడి. that's why don't forget to give hospitality. కొంతమంది తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి అట. Unknowingly they have given served the angels. కొంతమంది దేవుని యొక్క దూతలు ఫ్లష్ అండ్ బాడీ తోటి కూడా ఈ భూమి మీదకి వస్తారు తెలుసా? Sometimes the angels can come in flesh and body in this రక్త earth. మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో, ఓకే, The blood and flesh does not inherit the kingdom of God. మరి ఒక్కదాన్నే పట్టుకొని కూర్చుంటే ఎట్లా? ఇది కూడా చూడు, ఆతిథ్యము చేయక మరొకడి. కొంతమంది తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి అంటే వాళ్ళకు నువ్వు అన్నం పెట్టినప్పుడు వాళ్ళు అన్నం తింటారు, నువ్వు నీళ్ళు ఇచ్చినప్పుడు నీళ్ళు తాగుతారు. అంటే ఫ్లష్ అండ్ బాడీతో మనలాగా వస్తారు. కనుక దేవుని యొక్క పిల్లల దూతలకు, దేవుని యొక్క పిల్లల మనం ఒక మనిషికి ఆతిథ్యం చేసినప్పుడు దేవుని యొక్క దూతలకు చేసినట్టే. If we are giving hospitality to somebody, that means we are treating the angels themselves. కనుక కొన్ని మంచి పనులు చేయాలి మనం. Sometimes we have to do good work. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన కొరకు మూవ్ అవుతాడు. Then God will move for us. కనుక ఎకనామికల్ గా నీకున్న పే స్లిప్ సర్వీస్ తోటి దేవుడు మూవ్ కాడు. God doesn't move according to pay slip. నీ నీడ్ తోటి కాదు, నీ ఫెయిత్ తోటి దేవుడు మూవ్ అవుతాడు. God moves by your faith. హల్లెలూయా. నా లోపల ఫెయిత్ ఉంది. Say, I have faith. ప్రతి రోజు అద్భుతాలు జరుగుతాయని చెప్పు. Say, every day I will move in miracles. అన్నో దినము నూతనంగా ఆయన వాత్సల్యత మన మీద కొత్తగా పుట్టుచున్నదట. All His mercy is shown every day for us. కొత్తగా మన మీద ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ పుడుతూ ఉంటది. God's love is renewed every day for us. అందుకే యెరూషలేమును ప్రేమించేవారు, those who love Jerusalem, వర్ధిల్లుతారట. they will prosper. ఇది కవెనెంట్ అట. This is the covenant. ఈ కవెనెంట్ లో మనం ఉన్నాం. We are under this covenant. కనుక హీలింగ్ అన్నది బ్రెడ్ లాగానే మనకు. Healing is like bread for us. అంటే మనీ అన్నది దేవుని యొక్క పిల్లరా మన స్వాస్యం. Money is like our inheritance. కనుక దాన్ని కలిగి ఉండాలి. We shall have it. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? That's why God says, ఇక్కడ మంచిగా వినండి. listen. మొన్న ఏం చెప్పా? The other day what I said, ఏం చెప్పా? what I told, జనముల ఐశ్వర్యం నీ దగ్గరకు వస్తుందని చెప్పిన. the wealth of the nations is coming to you. అంటే భూమి మీద దేవుడు మనుషుల దగ్గర డబ్బులు పెట్టిండు కదా. God has kept wealth with the people. నువ్వు దేవుని నమ్ముతున్నావు కదా, You are believing in God. అది మొత్తం కదులుతుంది. All that will move for you.
అది ఎట్లా జరుగుతుంది తెలుసా? How it takes మంచి place? కాంబినేషన్ ఇస్తాను ఇక్కడ చూడండి. There's a combination. ఇక్కడ ఏందంటే What అది ఎట్లా జరుగుతుందట, See. ఈయుడు ఇవ్వబడుతుందట. Give and it shall be given to you. ఎట్లా వస్తుందట తెలుసా? How it comes back? అనిచి Pressed down, కుదిల్చి shaken together. దిగజారేటట్టు. Oh, press. ఇక్కడ వినండి, Listen. అనిచి కుదించి దిగజారేటట్టు మనుషులు వచ్చి మీ ఒడిలో, మనుషులు Pressed down, shaken together, running over మనుషులు people. మనుషులు మనుషులు People. మనుషులు వచ్చి People will come మీ ఒడిలో in your bosom. నిండు కొలత కొలుస్తారు. They will give you full measure. వాళ్ళెవరు దేవుని బిడ్డలా Who are they? లేకపోతే దేవుని తెలియనలా? Do they know God? మనకు తెలియదు. We don't know. జనముల ఐశ్వర్యం మనుషుల ద్వారానే నీకు అనుగ్రహింపబడి నిండు కొలత వచ్చి నీ ఒడిలో కొలిసి పెట్టి వెళ్తారు. ఇదే పరలోకం తెరవబడుట అంటే. See, people will come when you give. They will come pressed down, shaken together, running over. They'll put full measure in your bosom. అయితే దేవుని నమ్మాలి. అందుకే That's why you have to believe God. అందుకే మనం మన టైస్ ని, మన ఆఫరింగ్స్ ని ఇట్లా ఫుడ్ కొరకు ఇట్లా చేసినప్పుడు అదేమైపోతుంది అంటే వేరేలాగా ట్రాన్స్ఫార్మ్ అయి దేవుడు మరొకలాగా దాన్ని తిప్పుతాడు. As you give your tithes, your offerings, and also serve in the participate in the food distribution, God will bring it in another way to you. అన్ని విధాలమైన కృప మన మీద విడుదలైతుంది. Then all kinds of grace is released to us. పొద్దుగా లేచి నుంచి రాత్రి దాకా ఇదే ఆలోచన. This is only our thought. నా సంగతి ఏంది? What about me? మా భార్య సంగతి ఏంది? What about my wife? నా కొడుకు సంగతి ఏంది? What about my నా son? బిడ్డ సంగతి ఏంది? What about my daughter? నువ్వు అట్లనే ఆలోచించుకుంటుండబ్బా. You keep on thinking like ఈ that. లోపల ఎప్పుడో సంఘము అక్కడికి ర్యాప్చర్ అయిపోతుంది. Then the church will be raptured. నువ్వు ఇంకా ఇక్కడనే ఇట్లా పెత్తనాలు చేసుకుంటా నడుస్తా ఉండు. You go on dominating like this and go. ఇక్కడ మంచిగా విను. Listen. కన్ను రెప్ప పాటులో మార్పు చెందుతామాట. At the wink of an eye, you will be transformed. కడబూర మ్రోగ బడంగానే కన్ను రెప్ప పాటులో మార్పు నొందుతామాట. At the voice of the last trumpet, in a wink of an eye, you are transformed. ఏదో ఆ గడి ఏదో తెలియదు కాబట్టి We don't know that time. We don't know the season. మనం ఎప్పుడు కూడా మెల్కగుండి ప్రేయర్ చేసుకోవాలి. That's why we should be always awake and pray. అర్థమవుతుందా? Understand? కనుక నేను చెప్తున్నా, ఈ సీజన్స్ మారే టైం. This is a time when seasons are changing. అన్ని మారిపోతాయి. Everything will change. సండే స్కూల్ పిల్లగాడు ప్రేయర్ చేసిన డెడ్ బాడీస్ లేసే టైంకి వచ్చేసినాం. We have come to that stage where even if a Sunday school student we praise, the dead bodies will rise. చిత్తు పేపర్ని పట్టుకొని ఏసునామములో ప్రేయర్ చేసి ఇట్లా వదిలేస్తే 500 రూపాయలాగా $1 మారిపోతాయి. నన్ను నమ్మడానికి ప్రయత్నించండి. Just believe in the waste paper, when you pray it can become 500 rupee notes. నీళ్లను ప్రేయర్ చేసి ఇట్లంటే పెట్రోల్ లాగా మారిపోద్ది. If you just pray for the water, it can turn it into petrol. అర్థమవుతుందా? I understand. అంటే ఇట్లాంటి మహిమగల కార్యాలు భూమి మీద జరగబోతున్నాయి. On the earth such kind of glorious things are going to take place. ఇవన్నీ దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు మనుషులను. God is preparing people for that. ఎగ్జాక్ట్లీ అపోస్తల కార్యంలో ఎట్లాంటి మిరకల్స్ జరిగినాయో అవి తిరిగి పునరావృతం The కాబోతున్నాయి. miracles that took place in Acts of Apostles will take place now. ఓకే, రెడీయా? Are you ready? అందుకే అంటాడు కదా, నీ ఆత్మ అభివృద్ధి పొందిన కొద్దీ. As your soul prospers. అర్థమవుతుందా? దేవుడు దేవుని యొక్క బిడ్డలారా అద్భుతాలు చేయడానికే ఉన్నాడు. God is there here for us to do miracles for us. అద్భుతాలు లేకపోతే ఏమీ లేదు జీవితం. If there are no miracles, nothing in our life. అందుకే ఊచ చేయగలవాన్ని, That's why the withered hand, ఎవరన్నా అంటారా ఊచ చేయగలవాన్ని పట్టుకొని దేవుడు అన్నాడు, నీ చెయ్యి జాపు అనగానే చెయ్యి జాపు అని చెయ్యి వచ్చింది. ఎవరైనా ఊచ చేయగలవాన్ని కనుక చెయ్యి జాపు అంటే ఏమంటావు, ఏంది అట్లా మాట్లాడుతాండి ఏంది అంటావు. కానీ ఈయన చెయ్యి జాపగానే చెయ్యి వచ్చింది. అంటే దేవుడు మెరక కర్ర పట్టుకొని మోసేసు కింద కర్ర పడంగానే పాము అయింది కదా. చూడు చూడు చూడు, వేరే వాళ్ళందరూ కూడా కర్రలు చేసిండు, కానీ ఈ కర్ర, ఈ పాంబై మిగతా కర్రలన్నింటి మింగేసింది. పై నామము అన్ని నామాల కంటే. the name that is high above every name. Moses, when he threw the rod, it ate up. All the other rods also became snake, but the Moses rod ate up everything. కనుక వర్షాన్ని ఆపొచ్చు. You can stop the rain. వద్దంటే ఆగుద్ది, రమ్మంటే వస్తది. You can call it or you can stop it. ఏం అద్భుతాలైనా చేయొచ్చు. You can do any miracle. ఏంజెల్స్ మాట్లాడితే వాళ్ళు వచ్చి నీకు కుకింగ్ కూడా చేస్తారు. If you talk, angels will come and cook for you also. మొన్న ఒకటి విన్నా. The other I heard, ఒక లేడీ ఎవాంజలిస్ట్ చాలా పవర్ఫుల్ ఉంటది. a lady evangelist is powerful. ఒక చికెన్ ఎంతమంది తింటారు మేడం? One chicken, how many will eat? 4, 4, 5, లేకపోతే 5. Okay, 5. అంతే, ఒక బర్డ్ అంటే అంతే ఉంటది కదా.
కానీ ఇది నన్ను మెరకలని తెలుసా, The one bird. ఆమె ప్రేయర్ చేసి టంగ్స్ రిలీజ్ చేసినాక 90 మంది తిన్నాక 4 డిషెస్ అట్టనే మిగిలిపోయినాయి. She spoke in tongues and served it. 4 dishes were left over after 90 people ate it. నేను ఒక పల్లెటూరుకి వెళ్ళా, I went to one village. మా వాళ్ళు కుక్ చేశారు, They cooked it. నేను ప్రేయర్ చేశా. I prayed for it. అది చాలా లిటిల్ ఫుడ్, It was small, little quantity. చాలా మంది చిన్న పిల్లలు, Many people ate, అయినా మిగిలిపోయింది. yet it was left over. మీ ఫుడ్ను దేవుడు మల్టిప్లై చేయబోతున్నాడు. God is going to multiply your food. ప్రాక్టీస్ చేయాలి ఫెయిత్. You have to put your faith to work. అంటే అన్ని మల్టిప్లై కాబోతున్నాయి, Everything is going to multiply. అన్ని మల్టిప్లై కాబోతున్నాయి. Everything is going to multiply. నీ యొక్క డిష్ తోటి మాట్లాడు, Talk to your dishes. మల్టిప్లై అవుతుంది. Multiply, it will నీ యొక్క multiply. మనీతో మాట్లాడు, Talk to your money. మనీ మల్టిప్లై అవుతుంది. Money will multiply. నీకు పిల్లలు కావాలంటే మాట్లాడు. If you want children, talk. నీ పిల్లలు పైన ఉన్నారు, పిలువు, వచ్చి నీ కడుపులో పడతారు. Children are there for you in the heavens. All you need to do is call them forth. పిలవాలి, నీ వాయిస్ అలాగ తెలుస్తుంది. They can recognize your voice. అరే రా అని చెప్తే Just say, come. వాడు వింటాడు. ఓహో మా మమ్మీ పిలుతుంది, మా డాడీ పిలుతుంది. My mommy, daddy are calling. ఎంత మార్లెస్ అబ్బా. How marvelous Christ. అన్ని నామాల కంటే పైన గల యేసు నామములో In the name of Jesus that is high above every name, నీ యొక్క రక్తాన్ని కార్డ్స్ మీద ప్రోక్షిస్తున్నా. I apply your blood of Jesus. వీటిని ఉట్టినే సూచనలాగా వీళ్ళు పట్టుకున్నారు ప్రభా. Lord, as they are holding it, మనుషులు వచ్చి వీళ్ళ వడిలో నిండు కొలత వచ్చేటట్టు, జనముల ఐశ్వర్యం వీళ్ళ దగ్గరికి వచ్చేటట్టు యేసు నామములో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆజ్ఞాపిస్తున్నా. let the wealth of the nations comes to them. అర్థమవుతుందా? Are you understanding? మనుషుల యొక్క జనముల యొక్క ఐశ్వర్యం మన యొక్క చర్చ్ వైపు, మన యొక్క పార్ట్నర్ వైపు మళ్ళించేటట్టు ప్రకటిస్తున్నా. I pray that it shall come to them. ఈ యొక్క సెప్టెంబర్ లో అప్పులు లోన్లు తీరిపోయేటట్టు ఆజ్ఞాపిస్తున్నా. I pray in this month of September, let the debts be cleared. అట్లనే రోగాలన్నీ వెళ్ళిపోవట కోసం ప్రార్థిస్తున్నా. I command every disease to leave them. ఇగో ఈ యొక్క ఆశీర్వాదాలు చూడండి. Now see the blessings. నీకు 70-80 సంవత్సరాలు వచ్చినా నీ శరీరంలో అనారోగ్యం ఉండదు, జ్వరం కూడా రాదు నీకు. You will not have any sickness or disease in your body. నీ కిడ్నీలు, నీ యొక్క కళ్ళు, నీ యొక్క ముక్కు, నీ యొక్క చెవులు అంతా కూడా నార్మల్ గా పనిచేస్తాయి. Every organ in your body will function normal. దేవుని యొక్క స్పిరిట్ యొక్క హీలింగ్ మేనిఫెస్టేటెడ్ కమాండ్ చేస్తున్నా. I command healing to manifest upon your body. చర్చ్ పార్ట్నర్స్ అందరూ కూడా చెప్పండి. ఫిలిప్పీ 4:19 ప్రకారం దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు మహిమలో నా అవసరం లెక్కను తీర్చబోతున్నందుకు వందనాలు. According to Philippians 4:19, every need of mine is met in according to Philippians 4:19. చెప్పండి. ఫిలిప్పీ 4:19 ప్రకారం నేను బ్లెస్ అవుతున్నా. I am blessed according to Philippians నా 4:19. అవసరం లెక్కలను కూడా తీర్చబడుతున్నాయి. Every need of mine is met. ఫైనాన్షియల్ టెస్టిమనీస్ రిలీజ్ అవుతున్నాయి. Financial testimonies are released. మా భోజనం పానం దీవింపబడుతుంది. My food and water is blessed. మేము రాజులాగా రాణులాగా ఆశీర్వదింపబడుతున్నాం. We are blessed like kings and queens. మా యొక్క సెప్టెంబర్ లో మా అప్పుల లోన్లన్నీ తీరిపోతున్నాయి. All the debts are cleared in this month of September. యేసు నామములో ప్రార్థిస్తున్నా. In the name of Jesus I pray. ఆమేన్. Amen.